పల్లెటూరులో బతకడం చాలా కష్టం. ప్రకృతి అందాలు పక్కన పెడితే, పక్కన వాళ్ళందరూ వచ్చి మన లైఫ్‌లో ఏం చేస్తున్నారా అని తొంగి చూస్తారు. చాడీలు, నిందలు, పుకార్లు. మనకు ఒంట్లో బాలేకపోతే భర్త హెల్ప్ చేసినా ఎంతో తప్పు, ఎంతో నేరం. మా బావ కల్లాపు చల్లేలేకి వాళ్ళకొచ్చే పక్కన వాళ్ళకి పురిటి నొప్పులు. బేసిక్‌గా కల్లాపు రంగు నేనే చల్లుతాను. మా వోడిని పట్టుకోలేక మా బావ దబదబా ఆయన చల్లేసొస్తాడు. వీడిని పట్టుకునే బదులు గబగబా చల్లేయొచ్చని. ఇంక చూసే వాళ్ళకి ఎక్కడలేని పురిటి నొప్పులన్నీ వచ్చేస్తాయి. ఇద్దరు భార్యాభర్తలు సంతోషంగా ఉంటే చూసి అస్సలు ఓర్చుకోలేరు. ఒకవేళ చల్లేటప్పుడు మా వోడు నా చుట్టూరే ఉంటాడు. వాడికి పడతాయని ఇంక ఆయన చల్లినా నేను గమ్ముగుంటా. ఇంక ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? అంట్లు, బట్టలు, అన్నం, కూర, బట్టలు మడత పెట్టడం, వాళ్ళకి స్నానాలు, వాళ్ళకి పెట్టడం. మళ్ళీ ఆ టైంలో పడి నేను కొంచెం జడేసుకోపోయినా జిడ్డుగున్నా ఏం కొంచెం జడ వేసుకుంటేమో అంటారు. ఓ 10 నిమిషాలు ఫోన్ పట్టుకున్నా తప్పే. ఎప్పుడు ఫోన్ ఫోన్ అంటారు. నేను మా వారు పిల్లలు బయటికెళ్తే సరదాగా ఇంగ చుట్టుపక్కలోళ్ళందరూ ఫోన్ చేస్తారు. ఎక్కడికెళ్లారు? ఎంతసేపు పట్టిద్ది? ఏ టయానా? అది ఇది అని. మా అక్కకి హెల్త్ బాలేకపోతే ఈ మధ్య నేను మా అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. ఇంక అందరూ బాగలేని పిల్ల దగ్గరికి పిల్లల్నేసుకొని పోవచ్చా అని ఒకటే పుకార్లు. ఏం మీ అక్క చెల్లెలికి బాగలేకపోతే మీరెళ్ళరా? చూసుకోరా? మీరంటే మనుషులకి వాల్యూ ఇవ్వరు. నేనేమన్నా ఇప్పుడైనా కొత్తగా వెళ్ళానా? పెళ్లి కాకముందు నుంచి వెళ్తున్నా. పెళ్ళయ్యాక వెళ్ళా. ప్రెగ్నెంట్ అప్పుడు ఎళ్ళా. ఒక పాప పుట్టినప్పుడు ఎళ్ళా. బాబు పుట్టినప్పుడు ఎళ్ళా. ఇదేం కొత్తగా ఎళ్ళానా? పెళ్ళైనోళ్ళు నా మీద పడి, పెళ్లి కానోళ్ళు నా మీద పడి ఏందో